రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐడిపిఎల్ భూములపై విజిలెన్స్ విచారణను స్వాగతిస్తున్నానని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు. ఆ భూములపై విచారణను తానే కోరినట్లు చెప్పారు. ఎంక్వైరీ చేపట్టినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. 20 ఏండ్ల నుంచి తనపై ఆరోపణలు చేస్తున్నారని, ఈ విచారణతో ఒక క్లారిటీ వస్తుందన్నారు మాధవరం కృష్ణారావు. సిబిఐతో విచారణ చేయించాలని కేంద్రాన్ని కూడా కోరినట్లు మాధవరం తెలిపారు. సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితోనూ ఎంక్వైరీ చేయించాలన్నారు మాధవరం. చెప్పింది కోరిందే నేను, ముఖ్యమంత్రికి లెటర్ రాసిందే నేను, మీ అన్ని ఛానల్ నేను పంపించాను. ఐడిపిఎల్ ల్యాండ్ల మీద ఏదైతే ఒక పేపర్ రాసిందో పూర్తి విచారణ జరిపించమని కోరింది ముఖ్యమంత్రి గారిని, కిషన్ రెడ్డి గారిని, ప్రభుత్వాన్ని, కలెక్టర్లను అందరినీ కోరింది నేను. చాలా సంతోషం. ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. దీన్ని పూర్తిగా విచారణ జరిపిస్తే పూర్తిగా ఎవరు ఆధారాలు వస్తాయి. ఇప్పుడు కూడా చెప్తున్నాం, మాధవరం కృష్ణారావు ఐడిపిఎల్ ల్యాండ్లో 0% ఉన్నా దేనికన్నా సిద్ధము. కానీ ఐడిపిఎల్కి సంబంధించిన ల్యాండ్ల మీద రాసినటువంటి పేపర్లే కానీ ఛానల్సే కానీ మీరు పూర్తి సహకరిస్తున్నా. నేను ముఖ్యమంత్రి గారు లెటర్ రాసింది పంపించాను. నిజంగా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నేను ఐడిపిఎల్ గుడిసెల్లో ఉన్నటువంటి నిరుపేద బిడ్డలు, ఇంద్రనగర్ ఉన్న బిడ్డలు 1600 గుడిసెలు ఉన్నాయి, వాళ్ళ తెలుగు రావద్దని చెప్తున్నా. ఇప్పుడు ఎప్పుడొచ్చినా ఊగునే ప్రసక్తి లేదు. దాంట్లో ఆల్రెడీ చిన్న నిరుపేద బిడ్డలు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వస్తే ఊగునే ప్రసక్తి ఉన్నది. ప్రజా పోరాటం చేస్తా. అది 70-80 ఏళ్ళ నుంచి ఉన్నారు. అందులో మీ ఛానల్స్ అన్ని ఛానల్ తెలుసు. అందులో రేవంత్ రెడ్డి గారు కూడా అందులో ₹1 కోటి ఆయన ఎంపీ ఉన్నప్పుడు ఇచ్చిండు. ఇప్పుడున్నటువంటి అప్పుడున్నటువంటి కేటీ రామారావు కూడా 3-4 కోట్లు రోడ్లకు డ్రైనేజీలకు ఇచ్చిండు. రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు. అది వర్క్ నడుస్తుంది. ఎవరికి కొట్టాడలేదు, పంచాలేదు. మీరు దయచేసి మలమలని అడగకండి. విచారణ జరిపించారు కాబట్టి ఫస్ట్ సంతోషపడేది మాధవరానికి